3.5 స్ట్రెంథనింగ్ స్టేట్ ఫైనాన్సెస్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది, స్టేట్ ఫైనాన్సెస్ గురించి ఏంది? సో ఫస్ట్, వై ఇన్ న్యూస్? రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ raised alarm on mounting debt burden and the deteriorating fiscal situation in some states due to excessive doing out of freebies. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఫ్రీబీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని, లేకపోతే ఫ్రీ లోన్ వేవర్స్ అని, అంటే ఫార్మర్స్ తీసుకున్న అప్పులన్నీ తీసేయడము, మళ్ళీ ఇంకొన్ని ఫ్రీగా ఇస్తాము అని చెప్పడం వల్ల స్టేట్ ఫైనాన్సెస్ అనేవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. సో ఈ ఫ్రీబీస్ వల్ల ఏంది నష్టము అంటే, మనం డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయకుండా, అంటే ఎడ్యుకేషన్, హాస్పిటల్ ఇట్లాంటి వాటిపైన ఖర్చు చేయకుండా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అని ఇట్లా ఫ్రీబీస్ దీనిలోకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మంచిగానే ఉన్నాయి ఈ ఫ్రీబీస్ వల్ల. ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఒకవేళ ఈ ఫ్రీబీస్ అనేది ఇంప్లిమెంట్ అయితే. సో నెక్స్ట్, ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం అండ్ స్టేట్ ఫినాన్సెస్. సో ఇప్పుడు ఫస్ట్, ఫెడరలిజం అంటే ఏంది? ఫెడరలిజం అంటే ఒక స్టేట్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్, అట్లా ఆ స్ట్రక్చర్ అనేది ఉండడం ఫెడరలిజం అంటాం. సో ఇంటర్నల్ ఇండిపెండెన్స్ ఉంటూనే బయట ఒక సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటుంది. సో ప్రతి స్టేట్స్కి ఇంటర్నల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, అండ్ ఈ స్టేట్స్ని కూడా గవర్న్ చేసే ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. సో ఈ సిస్టమ్ని, ఈ స్ట్రక్చర్ని ఫెడరలిజం అని అంటాం. సో ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం, సో ఫైనాన్షియల్గా కూడా స్టేట్స్ ఇండిపెండెంటే, కాకపోతే ఒకవేళ అది ఓవర్గా అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ స్టేట్ ఫైనాన్సెస్ అంటే తెలుసు కదా, స్టేట్లో ఉండే ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ అన్నీ. So next, the Constitution of India allows fiscal federalism. Based on it, it follows certain principles to ensure stability such as, so fiscal federalism అనేది మన కాన్స్టిట్యూషనే చెప్తుంది. సో స్టేట్స్ ఇండిపెండెంట్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నిటిని కంట్రోల్ చేయాలి అని మన కాన్స్టిట్యూషనే చెప్తుంది. సో ఇట్లా కొన్ని కాన్స్టిట్యూషనల్ ఎక్కడెక్కడ చెప్పినారో కూడా ఇందులో ఉంది. సో లైన్ కోసం, ఫస్ట్ ఫిస్కల్ ఈక్వివాలెన్సీ అంటే ఏంది? సపరేషన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఈచ్ పబ్లిక్ సర్వీస్. ద 7th షెడ్యూల్ అలోకేట్స్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండర్ యూనియన్, స్టేట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. సో 7th షెడ్యూల్ ఏంటి? 7th షెడ్యూల్ అంటే మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉంటాయి. సో ఏమేమి సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్ కింద ఉండాలో అవి మెన్షన్ చేస్తారు, యూనియన్ లిస్ట్ కింద ఉండే సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తారు. సో దాని కింద లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్ గురించి చెప్తారు. సో స్టేట్ లిస్ట్ ఏమేమి ఉంటాయి ఏరియాస్ అంటే, అగ్రికల్చర్, పవర్, హెల్త్, సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ స్టేట్ లిస్ట్ కిందకి వస్తాయి. సో విత్ ఫైనాన్షియల్ ప్రావిజన్స్ బై ఎంపవరింగ్ దెమ్ విత్ స్పెసిఫిక్ రిసోర్స్ మొబిలైజేషన్ పవర్స్. సో ఈ అగ్రికల్చర్, పవర్, హెల్త్ ఇట్లాంటి వాటి మీద టాక్సేషన్ పవర్స్ ఈ స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, కరెంట్ బిల్ ఒక దగ్గర ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దట్ వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటే, డెవలప్మెంట్ ఎప్పుడైతే చేయాలనుకుంటామో అది డెవలప్మెంట్ అనేది ఫస్ట్ మనము చిన్న నుంచి స్టార్ట్ చేసి పెద్ద దాని వరకు వెళ్ళాలి. సో అట్లనే డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయడం అనుకుంటున్నామో అప్పుడు ఫస్ట్ రూరల్ ఏరియాస్, విలేజ్ ఏరియాస్, అక్కడి నుంచి గ్రామ పంచాయత్స్, అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ వరకు రావాలి. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు చదువుదాం. ఫంక్షన్స్ అండ్ ఆటోనామీ షుడ్ బి అలాటెడ్ అట్ ద లోయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. చెప్పినా కదా, ఫస్ట్ ఫంక్షన్స్, ఇండిపెండెన్స్ అనేవి ఫస్ట్ చాలా
తక్కువ లెవెల్లో నుంచే ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. ఇట్ ఎన్హాన్సెస్ రెవెన్యూ జనరేషన్ అండ్ స్పెండింగ్ ఎఫిషియన్సీ. దీనివల్ల ఏంటి అంటే చాలా చిన్న ఏరియా నుంచి మనం డెవలప్ చేసుకుంటూ వస్తే ఖర్చు అనేది తగ్గుతుంది, ఎట్లా ఖర్చు పెట్టాలో అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో స్పెండింగ్ ఎఫిషియన్సీ అనేది జరుగుతుంది. మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడుతున్నాం కాబట్టి అందులో నుంచి వచ్చే అమౌంట్ కూడా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ 73rd and 74th amendments which allocated specific functions to Panchayat Raj institutions and urban local bodies under 11th and 12th schedules. సో ఫస్ట్ 11th 12th షెడ్యూల్స్ ఏమని చెప్తాయి, 11th ఏమో పంచాయత్స్ గురించి చెప్తుంది, 12th ఏమో మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. సో ఈ 73, 74 అమెండ్మెంట్స్ కూడా సేమ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తాయి ఇవన్నీ. సో ఒకటి పంచాయత్స్, ఒకటి మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. సో ఈ 73rd 74th అమెండ్మెంట్ కూడా ఇట్లా 73rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్ చేయాలని, 74th అమెండ్మెంట్ ప్రకారం అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ని డెవలప్ చేయాలని ఇట్లా మన కాన్స్టిట్యూషన్లో కూడా మెన్షన్ చేసింది. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీని ఫాలో అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆర్టికల్ 268 to 293 covers in detail the provisions of center state financial relations. సో ఇక్కడ 11th and 12th షెడ్యూల్స్ వచ్చేసి 11th ఏమో పంచాయత్స్, 12th ఏమో మున్సిపాలిటీస్. సో ఇక్కడ పార్ట్ 12 ఏం చెప్తున్నారు, స్టేట్ ఫైనాన్సెస్ గురించి, సెంట్రల్ స్టేట్ ఫైనాన్సెస్ గురించి పార్ట్ 12 డీల్ చేస్తుంది. సో ఈ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 వరకు. సో నెక్స్ట్, సో ఈ పార్ట్ కింద ఏమేమి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ఏమేమి మెన్షన్ చేస్తుంది అంటే ఫస్ట్ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇప్పుడు సెంటర్కి ఎంత ఉండాలి, స్టేట్కి ఎంత ఉండాలి, అట్లా డిస్ట్రిబ్యూట్ దాని గురించి ట్యాక్స్ రెవెన్యూని డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ పార్ట్లో చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ గ్రాంటినేట్స్ అంటే స్టేట్స్కి కొంచెం ఇవ్వాలి, సెంట్రల్కి కొంచెం ఇవ్వాలి. సో ఇట్లా గ్రాంటినేట్స్ యాక్చువల్గా ఫినాన్స్ కమిషన్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనము స్టాచ్యుటరీ గ్రాంట్స్ అంటే ఏంది, డిస్క్రిషనరీ గ్రాంట్స్ అంటే ఏంది. ఫస్ట్ స్టాచ్యుటరీ గ్రాంట్స్ ఆర్టికల్ 275 ఇదేం చెప్తుంది అంటే, ఈ గ్రాంట్స్ ఏంది అంటే పార్లమెంటు కొన్ని గ్రాంట్స్ కొన్ని స్పెసిఫైడ్ స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా కొన్ని చూజన్ స్టేట్స్కి ఇస్తే గ్రాంట్స్ దానిలని స్టాచ్యుటరీ గ్రాంట్స్ అంటాం. సో ఇక్కడ గ్రాంట్స్ ఎవరిస్తారు అంటే పార్లమెంట్ ఇస్తుంది. ఇది ఆర్టికల్ 275 అయితే డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఆర్టికల్ 282. సో దీని ప్రకారం ఏంది అంటే సెంటర్ సో ఈ డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఏంది అంటే రెండు సెంటర్ స్టేట్స్ కొన్ని పబ్లిక్ పర్పసెస్ కోసం ఈ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరు కలిసి కొన్ని గ్రాంట్స్ ఇస్తారు. సో ఇవి యాక్చువల్గా మా లెజిస్లేటివ్ ఏరియాలోనే ఇవ్వాలి అట్లా వాళ్ళు ఏముండదు. సో ఎక్కడ అవసరం పడితే అక్కడ ఈ గ్రాంట్స్ అనేవి ఖర్చు పెడతారు అనమాట. ఓకే, ఇది స్టాచ్యుటరీ గ్రాంట్స్ ఏమో పార్లమెంట్ ఇస్తుంది, ఇదేమో సెంటర్ స్టేట్ రెండు కలిసి పబ్లిక్ పర్పస్ కోసం ఇస్తాయి అనమాట. సో వాళ్ళ లెజిస్లేటివ్లోనే ఖర్చు పెట్టాలని ఏం లేదు. సో వేరే దగ్గర కూడా వీళ్ళు ఖర్చు చేయవచ్చు ఈ గ్రాంట్స్. నెక్స్ట్ నెట్ డివిజబుల్ పూల్. సో ఇప్పుడు నెట్ డివిజబుల్ పూల్ అంటే ఏంటంటే సెంటర్ ఏ స్టేట్స్కి ఎంతెంత గ్రాంట్స్ ఇవ్వాలి అనేసి చెప్తారనమాట. సో ఇది డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. సో ఈ నెట్ డివిజబుల్ పూల్, సో ఫినాన్స్ కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది సెంటర్కి. ఎట్లా అంటే నువ్వు ఈ పర్సెంట్ ఇంత అంటే ఒకవేళ సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ నీకు ఇంత పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చింది కాబట్టి ఎక్కువ శాతం అమౌంట్ దీనికి ఇవ్వాలి, అండ్ అతి తక్కువ గ్రాంట్స్ ఈ స్టేట్ ఇచ్చింది కాబట్టి అంటే ట్యాక్సెస్ రూపంలో ఒక స్టేట్ ఇచ్చింది కాబట్టి ఆ పర్టిక్యులర్ స్టేట్కి నువ్వు ఇంతనే అమౌంట్ ఇవ్వాలి. సో ఇట్లా ఏ స్టేట్స్కి ఎంతెంత మనీ ఇవ్వాలో డిస్ట్రిబ్యూషన్ చేయాలో అనేది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది అనమాట. దీన్ని ఆర్టికల్ 280 కింద చెప్పారు. సో
లీవింగ్ స్టేట్స్ విత్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ యాజ్ గివెన్. సో ఇప్పుడు మనకి స్టేట్స్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి చూద్దాం. సో స్టేట్ రెవెన్యూస్ మేజర్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, ఒకటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇంకొకటి గ్రాంట్స్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్. సో ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ కిందకి వస్తే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. సో స్టేట్ అంటే ట్యాక్స్ రెవెన్యూస్లో మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్సెస్, కమోడిటీస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్, ఇవన్నీ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంటే తీసుకుంటుంది మన దగ్గర నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ డివల్యూషన్ ఫ్రమ్ సెంటర్. సో సెంటర్ మనకి కొంచెం ఇస్తుంది అనమాట అమౌంట్. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి అంటే ఇప్పుడు ట్యాక్స్ కాకుండా ఇప్పుడు ఒకవేళ సపోజ్ మనం ఎగ్జామ్ రాస్తే కొంచెం ఫీజు కట్టి అప్లై చేస్తాం. సో అట్లా అవి మళ్ళీ ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పితే వాళ్ళ చలాన్స్ రూపంలో, సో ఇట్లాంటివన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద. లేక ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్, షేర్స్, ఇట్లాంటివన్నీ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే కొన్ని ప్రాఫిట్స్, ఇట్లాంటివన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రాంట్స్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్. సో ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, డిజాస్టర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఈ డిజాస్టర్ రిలీఫ్ గ్రాంట్ వస్తుంది. మళ్ళీ గ్రాంట్స్ ఫర్ లోకల్ బాడీస్కి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇస్తుంది. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. ఇక్కడ మనం ఈ డెఫిసిట్ అనే వర్డ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఒకవేళ నీ ఖర్చులు నీ ఆదాయం కంటే ఎక్కువ ఉంటాయి, అంటే నీకు వచ్చే వాటికంటే నువ్వు స్పెండ్ చేసేది ఎక్కువ ఉందనుకో, అంటే నువ్వు మొత్తం అప్పులలో కూడుకొని పోతావు కదా, ఎక్కువ ఖర్చు చేస్తే. ఒకవేళ నీకు 10 రూపాయలు వస్తే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే, సో అప్పు తీసుకొని 100 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నావు. సో అట్లా స్పెండింగ్ అంటే రావడం కంటే ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అయిపోతే ఆ సిచ్యువేషన్ని డెఫిసిట్ అంటాం అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. సో ఇవి స్టేట్స్ రెవెన్యూస్కి గురించి. సో మనకి ట్యాక్స్ రెవెన్యూ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. మళ్ళీ నెక్స్ట్ గ్రాంట్స్ ఫ్రమ్ యూనియన్ నుంచి వచ్చే గ్రాంట్స్. తర్వాత వాట్ ఆర్ ద ఇష్యూస్ అరైజింగ్ ఇన్ స్టేట్ ఫైనాన్స్ అండ్ దేర్ పొటెన్షియల్ ఇంపాక్ట్. ఫస్ట్ది, వైటల్ ఫర్ సౌండ్ సబ్నేషనల్ ఫిస్కల్ హెల్త్. Number of states in India is facing challenges of deteriorating financial situation and mounting debt burden due to issues in revenue collection and expenditure such as. సో ఇట్లా చేసినా కానీ స్టేట్ ఫైనాన్సెస్లో ప్రాబ్లమ్స్ అనేవి రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిక్లైనింగ్ ఓన్ రెవెన్యూస్ డ్యూ టు స్లో పేస్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్, the shares of state owned revenue has declined from 69% in 1955 to 56 to below 38% in 2019 to 20. సో ఇక్కడ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా స్టేట్స్కి కొంచెం అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తుంది కదా, షేర్స్. సో దాంట్లో 1955 నుంచి 2020 వరకు కంపేర్ చేసుకుంటే 55 to 56 69% వరకు అమౌంట్ ఇస్తుండే. కానీ మెల్లమెల్లగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చే వరకు 38% వరకు తగ్గించింది. సో దీనివల్ల స్టేట్ ఫైనాన్సెస్ అనేవి కొంచెం తగ్గిపోయినాయి. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ అటోనామీ ఆన్ ట్యాక్స్ రేట్స్ అండర్ ద GST regime and negative impact of COVID pandemic has further impacted. సో ఇదే కాకుండా స్టేట్కి జనరల్గా మనకి గూడ్స్ అండ్ కమోడిటీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ GST ఆంక్షలు విధించింది. సో GST వల్ల సో ఒక డిఫరెంట్ ఏరియాస్లో కట్టే ట్యాక్స్లన్నీ ఒకటే దగ్గర కడుతున్నారు ట్యాక్స్. దానివల్ల ఏంటి, స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి రావడం తగ్గిపోయింది. సో ఇది GST వల్ల కొంచెం లాస్ అయింది. మళ్ళీ రీసెంట్గా COVID-19 పాండమిక్ వల్ల కూడా స్టేట్ ఫైనాన్సెస్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయినాయి. సో ఇది
ఓవరాల్గా ఇదొక రీజన్. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఇన్ స్టేట్ లెవెల్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్. సో డ్యూ టు హై షేర్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, లీవింగ్ లిమిటెడ్ ఫిస్కల్ రూమ్ ఫర్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ పాపులర్ స్కీమ్స్. ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ farm loan waiver, free electricity schemes, etc., which increases non-developmental expenditure and is detrimental in long term for state finances. సో దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువ స్కీమ్స్ అని లేకపోతే ఫ్రీబీస్ అని స్టేట్కి వచ్చే ఆదాయం అంతా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఎవరైనా ఫార్మర్స్ అప్పులలో ఉంటే ఫ్రీగా లోన్ వేవర్స్, అంటే లోన్స్ అన్నీ క్లియర్ చేసేస్తాము, ఇట్లాంటి వాటికి మళ్ళీ ఇంకా స్కీమ్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ముందు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పెట్టాల్సిన ఖర్చులన్నీ తగ్గించేసి ఇటు సైడ్ ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఏంటి, ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్, హాస్పిటల్స్కి, సైన్స్ అండ్ రీసెర్చ్కి ఇట్లాంటి వాటికి పెట్టకుండా ఇట్లా ఫ్రీగా టీవీస్ ఇస్తాము, ఫ్రీగా కరెంట్ ఇస్తాము, ఇట్లాంటి వాటికి పెడితే మనుషులు ఇట్లా దీనిలోకి అలవాటు అయ్యి డెవలప్మెంట్ కోరుకోరు. సో దీనివల్ల ఏంటి, ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లా డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టేట్ ఫైనాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ఇదొక రీజన్. నెక్స్ట్, సింకింగ్ ఆఫ్ నెట్ డివిజబుల్ పూల్. మనం ఇందాక నేర్చుకున్నాం నెట్ డివిజబుల్ పూల్, ఆర్టికల్ 280. ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది ఏ స్టేట్కి ఎంత % ఆఫ్ అమౌంట్ ఇవ్వాలి అనేసి. సో ఇట్లా నెట్ డివిజబుల్ పూల్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎందుకు అంటే, డ్యూ టు ఇంక్రీజ్ సెసెస్ అండ్ సర్చార్జెస్ ఇన్ సెంటర్స్ gross tax revenues kept outside divisible pool, they have increased from 9.43% in 2012 to 15.7% in 2020. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం సెస్సెస్ అంటే ఏంది, సర్చార్జెస్ అంటే ఏంది తెలుసుకోవాలి. ఫస్ట్ సెస్సెస్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ సెస్ అంటే ఏంది అంటే, ఒకవేళ ఇప్పుడు ఒక పర్టికులర్ దానికి డెవలప్ చేయాలి, ఒక పర్టికులర్ థింగ్కి డెవలప్ చేయాలి అంటే ఈ సెస్ ట్యాక్స్ అనేది చేస్తారనమాట. 2 ట్యాక్స్ ఆన్ ట్యాక్సే. సో ఇది మనకు ఓన్లీ సెస్సెస్ అని ఉండదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెస్ అని, కృషి కళ్యాణ్ సెస్ అని ఇట్లా సెస్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే, దీని నుంచి వచ్చే అమౌంట్ ఓన్లీ, ఒకవేళ ఎడ్యుకేషన్ సెస్ అని ఉందనుకో, సో ఓన్లీ ఆ ఎడ్యుకేషన్కి మాత్రమే ఖర్చు చేస్తారు. ఓకేనా? లేకపోతే స్కిల్ సెస్ అని పెట్టింది అనుకోండి, సో ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్కి మాత్రమే ఆ ట్యాక్స్, అక్కడ నుంచి వచ్చే ట్యాక్స్ని దానికి ఖర్చు చేస్తారు. ఓకే, సో ఇది సెస్సెస్. ఇప్పుడు సర్చార్జెస్ ఏంటి అంటే, ఇది కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్సే. ఇది ఎవరికి పడితే వాళ్ళకి విధించరు. ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు కదా, సో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ సర్చార్జెస్ అనేది పెడతారనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే ట్యాక్స్లు ఎక్కడైనా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీకైనా ఖర్చు చేయొచ్చు. సో ఇవి సెసెస్ అండ్ సర్చార్జెస్. సో ఈ సెస్ అండ్ సర్చార్జెస్ అనేవి టోటల్గా డైరెక్ట్ సెంట్రల్ రెవెన్యూస్కే పోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్కి వచ్చే షేర్స్, ట్యాక్సెస్ కూడా తక్కువైపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విచ్ ఇంక్రీజెస్ బర్డన్ ఆన్ స్టేట్స్ టు అలొకేట్ దేర్ షేర్స్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ వచ్చినా కానీ అవి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్లా 60-40% అట్లా ఉంటుంది అనమాట. సో 40% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు చేసిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. ఖర్చు చేసి ఆ స్కీమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఎట్లా అంటే, చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టేట్స్ అనేవి దీనిలోకి ఎక్కువ అలొకేట్ చేయడం వల్ల వాటి స్టేట్ ఫైనాన్సెస్ కూడా తగ్గిపోతున్నాయి. నెక్స్ట్, spill over of central pay revision such as pay commission, dearness allowances, etc. సో సెంట్రల్ పే రివిజన్స్ వల్ల కొంచెం దీనిలో పే కమిషన్కి కొంచెం తగ్గియాలి, అలవెన్సెస్లో కొన్ని తగ్గియాలి, ఇట్లా ఎక్కువ స్టేట్ ఫైనాన్సెస్ ఖర్చు చేస్తున్నారు. సో నెక్స్ట్,
increased contingent liabilities due to growing trend of using state public sector units, special purpose vehicles and other equivalent instruments for off budget borrowings. The entities do the borrowing and the state government acts as a guarantor. Example, the contingent liabilities of Telangana have grown up by over 150% between financial year 18 to 21. Similarly, for Uttar Pradesh, it increased by 136 from financial year 17 to 21. సో దీంట్లో ఏంటి అంటే కంటింజెంట్ లయబిలిటీస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంది? సో కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది key term, contingent liabilities are the guarantees which can become a liability in case of defaults by borrowers for whom the guarantees have been extended. సో ఇదేంటి అంటే ముందు ఫ్యూచర్లో మాకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఒకవేళ ప్రాఫిట్ వస్తే మీకు అమౌంట్ ఇస్తాము, లేకపోతే అది లయబిలిటీ కింద వస్తుంది, అప్పుల కింద వస్తుంది. సో ఇట్లా ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇప్పుడే వీళ్ళు మనీ తీసుకొని పెట్టుకుంటారు. అట్లా మన తెలంగాణ 150% వరకు ఎక్కువ అప్పులు చేసింది. ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ తీసుకొని మీరు మనీ తీసుకోండి అనేసి తెలంగాణ 150% కంటింజెంట్ లయబిలిటీస్లో 150%, 2018 నుంచి 2021 వరకు 150% వరకు పెంచుకుంటూ పోయింది అప్పులు, ఇట్లాంటి కంటింజెంట్ లయబిలిటీస్. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది ఉత్తరప్రదేశ్. అది ఓవరాల్గా 2017 నుంచి 21కి కంపేర్ చేస్తే అది 136% ఇంక్రీజ్ చేసుకుంటూ పోయింది. సో ఇవి కంటింజెంట్ లయబిలిటీస్. ఇంకొకసారి చూద్దాము. కంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ ద గ్యారంటీస్ విచ్ క్యాన్ బికమ్ అ లయబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్స్ బై బారోవర్స్ ఫర్ హోమ్ ద గ్యారంటీస్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్. సరేనా? నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, స్ట్రెస్డ్ స్టేట్ ఫైనాన్సెస్, ఇంక్రీజ్ రిస్క్స్ ఆఫ్ సబ్నేషనల్ బ్యాంక్రప్సీస్ విత్ అదర్ నెగటివ్ ఇంపాక్ట్స్. సో మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, మళ్ళీ స్టేట్ ఫైనాన్సెస్ పైన ఎక్కువ బర్డెన్ పడడం వల్ల సబ్నేషనల్ బ్యాంక్రప్సీ అనేది జరుగుతుంది. అంటే ఇది సెంట్రల్ నుంచి ఎక్కువ అప్పులు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది బ్యాంక్రప్సీస్ కిందికి. సో నెక్స్ట్, హై స్టేట్ బారోయింగ్. సో ఇట్లా పాండమిక్ వల్ల సెంట్రల్ స్కీమ్స్ ఎక్కువ ప్రెషరైజ్ చేయడం వల్ల, సో ఇట్లాంటి రీజన్స్ అన్నీ చదువుకున్నాం కదా, దీనివల్ల ఏమవుతుంది అంటే స్టేట్ పైన ఎక్కువ బర్డెన్ పడి బ్యాంక్రప్సీస్ చేస్తుంది, మళ్ళీ ఎక్కువ బారోయింగ్స్ చేస్తుంది అక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో హై స్టేట్ బారోయింగ్స్ కెన్ ఆల్సో రెడ్యూస్ ద ఫండ్ అవైలబిలిటీ ఫర్ ప్రైవేట్ బిజినెసెస్ అండ్ ఇంక్రీజ్ డిస్పారిటీస్ విత్ ఇన్ స్టేట్స్, లీడింగ్ టు ఇంక్రీజ్డ్ మైగ్రేషన్ అండ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రైవేట్ మనీ ఫ్లో అనేది మనీ ఫ్లో జరగకపోతే, ఒకవేళ ఒక స్టేట్లో మనీ అనేది తక్కువ ఫ్లో అయితే ఆటోమేటిక్గా అక్కడున్న పీపుల్ వేరే దగ్గరికి వెళ్తారు. సో దట్ వేరే దగ్గర పోయి పనిచేస్తే వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తాయి కాబట్టి. సో అట్లా మైగ్రేషన్ అనేది ఎక్కువైపోతే స్టేట్లో ఆటోమేటిక్గా స్టేట్ అంటే బీహార్ తీసుకోండి, బీహార్లో ఎక్కువ మనీ ఇవ్వకపోవడం వల్ల అక్కడ నుంచి వేరే స్టేట్స్కి మైగ్రేట్ అయ్యి సంపాదించుకుంటున్నారు. దానివల్ల ఏంటి, అక్కడ బీహార్లో వచ్చే వాళ్ళ ట్యాక్సెస్ కూడా తక్కువైపోతాయి, ఇంకా ష్రింక్ అయిపోతుంది వాళ్ళ ఫైనాన్షియల్ ఎకానమీ. సో అట్లా హై స్టేట్ బారోయింగ్స్ వల్ల మైగ్రేషన్ ఇట్లాంటివన్నీ అవుతాయి. సో ఇంకొకటి సెంటర్ స్టేట్కి మధ్యలో గొడవలు కూడా అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ టు సపోర్ట్ స్టేట్ ఫైనాన్సెస్. సో ఇప్పుడు స్టేట్ ఫైనాన్సెస్కి సపోర్ట్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఇన్ ద వీక్ ఆఫ్ COVID-19 the center as well as RBI has taken a number of initiatives to support state finance. These steps are now slowly rationalized with new measures to ensure fiscal discipline. సో ఫినాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకురావాలి అనేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. సో దానివల్ల ఏంటి ఆ ఇనిషియేటివ్స్ అంటే, ఫస్ట్, రెడ్యూస్డ్ బారోయింగ్ లిమిట్స్.
సో అప్పులు ఎంతవరకు అప్పులు తీసుకోవాలో కూడా లిమిట్ చేసి పెట్టింది, ఎక్కువ అప్పులు తీసుకోవద్దు అనేసి. సో ద సెంటర్ హ్యాస్ రెడ్యూస్ బారోయింగ్ లిమిట్స్ ఫర్ స్టేట్స్ ఫ్రమ్ 5% ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్-19 to 3.5% ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2022-23. సో కోవిడ్-19 టైంలో మన స్టేట్కి వచ్చే ఇన్కమ్, దట్ ఈస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇక్కడ నుంచి 5% వరకు తీసుకోవచ్చు. అంటే దీంతో కంపేర్ చేస్తే దీంట్లో నుంచి 5% వరకు అప్పులు తీసుకోవచ్చు అనేసి కోవిడ్ టైంలో సెంటర్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఏంటి అంటే దాన్ని తగ్గించేసింది. సో 3.5 వరకే అప్పులు తీసుకోవచ్చు మీరు అనేసి. నెక్స్ట్, inclusion of off-budget borrowing. The off-budget borrowing will be considered as borrowing made by the state itself. సో బడ్జెట్ గురించి కాకుండా సపరేట్గా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. నెక్స్ట్, లోవర్ వేస్ అండ్ మీన్స్ అడ్వైజెస్, WMAs. సో RBI has lowered ways and means advances limit for states and union territories to 47,010 crore from 51,560 crores. సో WMAs, ఇప్పుడు WMAs గురించి చదువుదాం. WMAs ఆర్ టెంపరరీ అడ్వాన్సెస్ గివెన్ బై ద RBI టు హెల్ప్ ద గవర్నమెంట్ టు ఓవర్కమ్ ఎనీ మిస్ మ్యాచ్ ఇన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ అప్పులు క్లియర్ చేయనప్పుడు WMAస్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీ వాళ్ళు RBI దగ్గరికి వెళ్ళి WMAs కింద కొంచెం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అంటే అంతకుముందుకి 51,560 crores వరకు వీళ్ళు మనీ తీసుకోవచ్చు అనమాట. టెంపరీగా అడ్వాన్సెస్ తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. సో 51 crores చేంజ్ వరకు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు అది కూడా తగ్గించేసింది అనమాట. ఓన్లీ 47,010 crores వరకు తీసుకోవచ్చు అనేసి తక్కువ చేసింది WMAs. ఓకేనా. ఇప్పుడు WMAs అంటే ఏంది, టెంపరీ అడ్వాన్సెస్ అనమాట. RBI గవర్నమెంట్ ఇస్తుంది. సో ఎప్పుడైతే రిసిప్ట్స్ పేమెంట్స్ మధ్యలో మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇది టెంపరీగా ఓకే మీరు ఇప్పుడు తీసుకోండి తర్వాత ఇచ్చేసేయండి అన్నట్టు ఇస్తుంది అనమాట. నెక్స్ట్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ద మ్యాక్సిమం నంబర్స్ ఆఫ్ OD days ఫర్ state governments or union territories are reverted to 36 days in quarter from 50 days by RBI. So overdraft facilities. సో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఫస్ట్ 50 days వరకు ఉంటుండే, కానీ ఇప్పుడు ఓన్లీ 36 days వరకు తగ్గించేసినారు అనమాట. సో ఇప్పుడు ఈ ఫిగర్ చూసాము, నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ పువర్ స్టేట్ ఫైనాన్సెస్. సో స్టేట్ ఫినాన్సెస్ వల్ల అంటే స్టేట్ ఫినాన్సెస్ లేకపోతే ఏమేమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ, ఫిజికల్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ బారోయింగ్స్. సో ఎక్కువ ఖర్చులు అవుతాయి మళ్ళీ. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, నీకు ఫస్ట్ 20,000 వచ్చేది ఇప్పుడు ఓన్లీ 5,000 అట్లా వస్తే రెంట్కి, మళ్ళీ ఇంట్లో ఫుడ్కి, ఇట్లా వేరే వేరే ఎక్స్పెన్సెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో నీకు వచ్చేది ఓన్లీ 5,000. సో దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఇంకా అప్పులు తీసుకోవాలి. ఇంకా అప్పు తీసుకొని ఇవన్నీ అంటే 1 month వరకు అప్పులు తీసుకొని మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ అప్పులు తీసుకోవాలి. సో అట్లా ఏమవుతుంది, ఫిజికల్ ప్రైమరీ డెఫిసిట్ అనేది అవుతుంది. అంటే అప్పులో ఊవిలో అయిపోతాం. సో డెఫిసిట్ అంటే ఏంది, ఇక్కడ మళ్ళీ ఇందాక నేర్చుకున్నాం. డెఫిసిట్ అంటే స్పెండింగ్ అనేది వచ్చేదానికంటే స్పెండింగ్ చేసేయడం ఎక్కువ ఉంటే ఆ సిచ్యువేషన్ని డెఫిసిట్ అంటాం. సో దీనివల్ల ఏంది, ఇంకా అప్పులు తీసుకుంటూనే ఉంటాం. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ఇండెప్ట్నెస్ ఆఫ్ స్టేట్స్ లీడింగ్ టు రెడ్యూస్ స్టేట్స్ ఎక్స్పెండిచర్. సో ఎక్కువ స్టేట్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత రెడ్యూస్డ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ యాజ్ స్టేట్ స్పెండ్ మోర్ దాన్ సెంటర్. సో దీనివల్ల జాబ్ క్రియేషన్ అనేది మొత్తం తగ్గిపోతుంది. ఇందాక బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, బీహార్ నుంచి ఇక్కడ మైగ్రేట్ అవుతారు. సో ఇక్కడ ఎక్కువ మనీ వస్తాయి కాబట్టి సో అక్కడ ఓవరాల్గా
జాబ్ ఎంప్లాయ్మెంట్ అట్లాంటివి కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ డ్యూ టు డిస్టార్టెడ్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్. సో స్ట్రక్చర్ పరంగా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, హాస్టల్స్లో ఫుడ్ మంచిది పెడదాం అనుకుంటారు. సో ఇట్లాంటివన్నీ కావు. సో దీనివల్ల ఏమవుతుంది, మొత్తానికి స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంది. పెన్షన్స్ ఇవ్వడం బంద్ చేస్తారు, ఆర్టీసీ టికెట్ ప్రైసెస్ పెంచుతారు, ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ సరిగ్గా రిలీజ్ చేయరు, ఎడ్యుకేషన్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఇంబ్యాలెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ డిస్పారిటీస్ బిట్వీన్ స్టేట్స్ అండ్ రిస్క్ ఆఫ్ స్పాయిలింగ్ ఫిజికల్ స్ట్రెస్ టు సెంటర్. సో మొత్తానికి స్టేట్కి సెంటర్కి మధ్యలో గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇట్లా స్టేట్ ఫైనాన్సెస్ అనేవి పువర్గా ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్స్ దట్ క్యాన్ బీ టేకెన్ టు ఇంప్రూవ్ స్టేట్ ఫైనాన్సెస్ ఇన్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో స్టేట్ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏమేమి చేయాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంప్రూవింగ్ ఫిజికల్ డిసిప్లిన్. సో ఫినాన్షియల్గా ఫిజికల్ డిసిప్లిన్ అనేది పెట్టాలి. దీనివల్ల ఏంటి అంటే ఎంతవరకు ఖర్చు చేయడం తగ్గించేసేయాలి, అండ్ స్పెండింగ్ ఎట్లా ఎక్కువ డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద ఎక్కువ ఫినాన్స్ పెట్టాలి, పైసలు పెట్టి దాన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ట్యాక్సెస్ కూడా దాని నుంచి మంచిగా వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టేట్ ఫైనాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ రీలుకింగ్ ఫిజికల్ ఈక్వివాలెన్సీ. సో 7th షెడ్యూల్ ప్రకారం ఏంటి, టు ఎన్ష్యూర్ దట్ ద గవర్నమెంట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ పర్టికులర్ గూడ్స్ ఆర్ సర్వీస్ కెన్ ఫైనాన్స్ it in full as well to avoid moral hazards. సో ఫినాన్షియల్ స్ట్రక్చర్లో కూడా ఎక్కడెక్కడ ట్యాక్సులు పెంచాలి, ఎక్కడెక్కడ ట్యాక్సులు తగ్గించాలి, ఇట్లాంటివి కూడా కొన్ని రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్ ఎక్సెసివ్ స్పెండింగ్ అండ్ బారోయింగ్ అట్ సెక్టోరల్ లెవెల్స్ టు అవాయిడ్ ఎక్సెసివ్ పాపులిజం అండ్ ఇట్స్ నెగటివ్ స్పిల్ ఓవర్ ఆన్ అదర్ ఏరియాస్. ఆల్సో డిస్కస్ ఫ్రీబీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ యాజ్ వెల్ రాదర్ దాన్ జస్ట్ పాపులిజం. సో ఇక్కడ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్గా కాకుండా ఎకనామికల్గా కూడా డెవలప్ చేసుకోవాలి, దానిల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ పొలిటికల్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే పాపులరైజేషన్, అంటే పాపులర్ కావాలని చాలా స్కీమ్స్ పెట్టడము, ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు బాగానే ఉన్న ఫ్యూచర్లో స్టేట్ ఫైనాన్సెస్ దెబ్బతింటాయి. అట్లా కాకుండా ఈ ఒక స్కీమ్ పెడితే దాని ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అట్లా ఆలోచించి స్పెండింగ్స్, స్కీమ్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని రావాలి. నెక్స్ట్ ఫర్దర్ రేషనలైజేషన్ ఆఫ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆర్ అలౌ మోర్ ఫ్లెక్సిబిలిటీస్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్ టు మీట్ డొమెస్టిక్ నీడ్స్. సో సెంటర్ ఎట్లా పడితే అట్లా స్కీమ్స్ తెస్తుంది కాబట్టి మనం స్టేట్స్ కూడా షేర్ ఇవ్వాలి, అట్లాంటివి ఏం లేవు. సో ఏదైతే ఫ్యూచర్లో అవసరం పడతాయో దాన్ని పరంగా మాత్రమే డొమెస్టిక్ నీడ్స్ ఇట్లాంటి వాటి అన్నిటినీ అవసరాలను అన్నీ తీర్చేటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఓవరాల్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. So raising additional resources at the subnational and national levels to increase tax GDP ratio, which is largely constant at 17%. Also addressing issues on GST compensation continuity, shrinking of net divisible pool, etc. So net divisible pool, GST వల్ల ఏవైతే స్టేట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ముందు అడ్రస్ చేసి దానికి ఆల్టర్నేట్గా సొల్యూషన్స్ ఎట్లా తీసుకురావాలి. సో అట్లాంటివన్నీ కూడా పాలసీస్, గైడ్ లైన్స్ ఇవన్నీ తీసుకొని వస్తే స్టేట్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్టిసిపేటరీ రివ్యూ ఆన్ ఫండ్స్ required and revenues generated from different items or functions, as states tend to underestimate revenues and inflate expenditures in their respective forecast, while finance commission tends to have vice versa analysis. So మనం అంటే ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఏ స్టేట్స్కి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి అని. సో దాని ప్రకారం
దాని ప్రకారం అంటే ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని మనం ఎక్స్పెండిచర్ అంటే ఒక స్టేట్స్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఎంత వస్తుంది దాని లోపలనే ఖర్చు చేయాలి అని ఒక పాలసీస్ గైడ్లైన్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది, ఇంకా డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఫినాన్స్ కమిషన్ హెల్ప్ తీసుకొని ఇట్లాంటివి చేయాలి. నెక్స్ట్ రిలేటెడ్ న్యూస్ వచ్చేసి దీనికి రిలేటెడ్ guidelines and scheme for special assistance to state for capital investments for 2022 to 2023 launched. So ఇక్కడ స్పెషల్ అసిస్టెంట్ స్కీమ్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో రీసెంట్ ఇందాక మనం చూసినాం కదా, స్టేట్ ఫైనాన్సెస్ అనేవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. సో ఇట్లా తగ్గిపోకుండా కొన్ని స్పెషల్ అసిస్టెన్స్ అనేవి ఇట్లా స్కీమ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. సో ఈ స్కీమ్ అనేది 2021 to 22 తీసుకొని వచ్చింది. సో దీని ప్రకారం ఏంటి అంటే ప్రొవైడ్స్ 50 ఇయర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ టు స్టేట్స్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనము విజయ డైరీస్ ఇట్లాంటివన్నీ పెట్టినాం కదా. సో ఇట్లా ఫ్యూచర్లో మనీ వచ్చే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం బిల్డ్ చేస్తే 50 ఇయర్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇట్లా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి స్టేట్లో బిల్డ్ చేస్తే ఆ బిల్డ్ చేయడానికి అమౌంట్ 50 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ఇయర్ 2022 to 23 ఫైనాన్షియల్ ఇయర్ a total financial assistance of 1 lakh crore would be given to states. సో ఇప్పుడు ఓవరాల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా 1 lakh crore వరకు ఇస్తారంట. సో కీ ఫీచర్స్ ఏంటి? ద లోన్ అండర్ ద స్కీమ్ వుడ్ బి ఓవర్ అండ్ అబౌవ్ ద నార్మల్ బారోయింగ్ సీలింగ్ అలౌడ్ టు స్టేట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2022 అండ్ షుడ్ బి స్పెంట్ ఇన్ ద సేమ్ ఇయర్. సో లోన్ స్కీమ్స్ ఈ స్కీమ్ కింద మనీ ఇస్తే వితిన్ ఆ ఇయర్లోనే ఏ ఇయర్ ఇస్తారో ఆ ఇయర్లో మాత్రమే స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఫండ్స్ నాట్ యూస్డ్ బై స్టేట్స్ విత్ ఇన్ అ రీజనబుల్ టైం పీరియడ్ మే బీ అలొకేటెడ్ టు అనదర్ స్టేట్స్. సో ఇప్పుడు ఒక స్టేట్కి ఇచ్చినాము అమౌంట్. సో నీకు అమౌంట్ ఇచ్చినా కదా, ఆ అమౌంట్ ఓన్లీ ఈ ఇయర్ వరకు మాత్రమే నువ్వు స్పెండ్ చేయాలి అని ఉంటుంది. ఒకవేళ స్పెండ్ చేయలేదనుకో ఆ అమౌంట్ అనేవి ఆటోమేటిక్గా వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట, వేరే స్టేట్కి అలొకేట్ చేయొచ్చు. So next 7 parts of the scheme. For capital works, PM Gati Shakti plan will receive priority. PM Gati Shakti related expenditure, PM Gram Sadak Yojana, incentives for digitalization, optical fiber cable, urban reforms, disinvestment and monetization. సో ప్రధాన్ మంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ కింద రోడ్వేస్, రైల్వేస్ ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ బిల్డ్ చేయాలని ఉంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, రోడ్స్ డెవలప్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఫర్ డిజిటలైజేషన్. సో ఎవరైతే మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి కంపెనీస్ ఇట్లాంటివి గ్రీన్ టెక్నాలజీస్ ఇట్లాంటివి వాడతారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ దీనికి సంబంధించి, మళ్ళీ అర్బన్ రిఫార్మ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ మానిటైజేషన్. సో ఇవన్నీ ఈ స్కీమ్లో పార్ట్స్. నెక్స్ట్ ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్. న్యూ ఆర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫర్ సెట్టింగ్ పెండింగ్ బిల్స్ ఇన్ ఆన్గోయింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. స్టేట్ మే సబ్మిట్ projects for higher value than funds allocated, indicating their preference or priority. సో ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే ఫండ్స్ అనేవి అలొకేట్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్క్లూజన్. ప్రాజెక్ట్స్ విత్ క్యాపిటల్ అవుట్లే ఆఫ్ లెస్ దాన్ 5 crores, 2 crore ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ అవుట్లేస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో రిపేర్, మెయింటెనెన్స్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇట్లాంటివన్నీ ఎలిజిబుల్ కాదు. లెస్ దాన్ 5 crores ఉంటే ఆ ప్రాజెక్ట్స్ కూడా ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. ఈ దానివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ అ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఎన్హాన్సింగ్ ద ఫ్యూచర్ ప్రొడక్టివిటీ కెపాసిటీ ఆఫ్ ద ఎకానమీ అండ్ రిజల్ట్స్ ఇన్ హయ్యర్ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చేసి క్యాపిటల్ అంటే ఫ్యూచర్లో ఏదైతే మనీ ఇచ్చేది, మనం ఇందాక చదివినాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని. సో ఫ్యూచర్లో అమౌంట్ వచ్చే ప్రాజెక్ట్స్ మాత్రమే ఇది డెవలప్ చేస్తుంది కాబట్టి
ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ప్రతి స్టేట్లో పెడితే ఎకనామిక్ గ్రోత్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అవుతుంది, ఓవరాల్గా ఇండియా అనేది ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఇది ఒక సిగ్నిఫికెన్స్ అనమాట. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.